చౌమహల్లా ప్యాలెస్ ద హౌస్ ఆఫ్ నిజామ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నాకు కూడా తెలియదు ఈ ప్లేస్ అసలు ఒకటి ఉంది అని చెప్పి. ఎప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి చార్మినార్ చూసి రావడం అంతే. ఇది చార్మినార్ దగ్గరలోనే ఉంది. మేమైతే బస్కి వెళ్ళాము. ఇంకా అంటే 8A బస్ ఎక్కాము. అంటే అబిడ్స్ నుంచి 8A బస్ ఎక్కి చార్మినార్కి బ్యాక్ సైడ్ దింపుతుంది. అక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది. అక్కడి నుంచి ఆటోకి వెళ్ళాము. పర్ పర్సన్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు ఈ ప్యాలెస్ దగ్గరికి. ప్యాలెస్కి వెళ్ళడానికి టికెట్ అయితే వచ్చేసి 100. అక్కడ మామూలుగా బ్యాగ్స్ అవన్నీ వాళ్ళు చెక్ చేసేసినాక ఫుడ్ అయితే లోపలికి ఎలా ఉండదు. క్యాంటీన్ ఉంటుంది అక్కడ. ఏదైనా కావాలంటే మనం తీసుకోవచ్చు. ఇదంతా ప్యాలెస్ లోపల చాలా బాగుంది. అసలు అంటే సినిమాల్లో చూడడమే కానీ అంత లోపలంతా చూస్తే భలే అనిపించింది. ఫస్ట్ మేము యాక్చువల్గా బయటే ఉంది, లోపలికి ప్యాలెస్ లోపలికి అలౌ చేయరేమో అనుకున్నాము. కానీ తర్వాత ప్యాలెస్ లోపలికి చూస్తే కూడా చాలా బాగుండే. ఈ కలెక్షన్ చూడండి, అసలు ఈ కలెక్షన్ అయితే వేరే లెవెల్. అసలు అప్పుల్లో యూజ్ చేసే యారోస్, గన్స్, అంటే ఇన్ని టైప్స్ ఉంటాయా అసలు. అవి ఏమంటారు, గున్నపాలు అంటారు, ఏమంటారో నాకు కరెక్ట్గా తెలీదు. చాలామంది ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వస్తే భలే ఎంజాయ్ చేయొచ్చు, కపుల్స్ అయినా. బాగా అనిపించింది అసలు ఆ కలెక్షన్ చూడండి. అసలు సినిమాలో చూడడమే కానీ రియల్గా లైఫ్లో చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైము. ఇక్కడ చూడండి గన్స్ కలెక్షన్, ఇన్ని టైప్స్ ఉంటాయా రా బాబు అనిపించింది అసలు నిజంగా. చూడండి ఒక్కొక్కటి అసలు తయారు చేసేది కూడా చాలా ఫైనింగ్, అంటే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క దానికి. అసలు అప్పుడు కాలంలోనే భలే ఉండేది కదా. లైక్ ఆ క్వాలిటీ, వాళ్ళు చేసే వర్క్ వేరే లెవెల్. ఇవన్నీ చూస్తే అప్పుడులో పుట్టాల్సింది కదా అని అనిపిస్తుంది నిజంగా. అసలు ఇంత బాగా పెట్టారో అసలు కలెక్షన్ అయితే. కొంతమందికి హిస్టరీ గురించి, కల్చర్ గురించి అప్పుడులో కొన్ని ఉంటాయి కదా, ఇలా తెలుసుకోవాలనే వాళ్ళకైతే చాలా నచ్చుతాయి ఇది. అప్పుడులో చూసే కార్స్ అండ్ ఈ గుర్రపు స్వారీలకి కడతారు కదా వెనకాల, ట్యాంగోస్ అంటారు అవి. ఇక్కడైతే పైకి వెళ్ళంగానే పెయింటింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళ పెయింటింగ్స్, ఫోటోగ్రాఫ్స్ అవన్నీ. నేనైతే అక్కడ ఒక సింగిల్ ఫోటో తీసుకున్నా. ఈ నైఫ్స్ చూడండి అసలు, సినిమాల్లో కూడా ఇంత చూపిస్తారో లేదో అని అనుకునేదాన్ని. లైక్ కత్తులు ఉంటాయి, ఇంత షార్ప్ ఉంటాయా, వాళ్ళు పొడవంగానే చచ్చిపోతారు అనుకునేదాన్ని. కానీ అవి చూస్తే నిజంగా చాలా షార్ప్ ఉన్నాయి రా బాబు. లైక్ నేను చిన్నప్పుడు చూసేదాన్ని ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, అందులో అవన్నీ గుర్తొచ్చాయి అసలు. వాళ్ళు వేసుకుంటారు కదా సైనికులు, గ్లౌజెస్ హ్యాండ్స్కి, అవి భలే అనిపించింది అసలు. ఇంత కలెక్షన్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది రా బాబు అని. ఇదంతా నిజాం వాళ్ళది, రాజులు ఉంటారు కదా అప్పుడు వాళ్ళవి. అక్కడ ఇంకా వాళ్ళు వేసుకునే బట్టలు ఉంటాయి కదా, ఆ రాజులు వేసుకునే బట్టలు, ఇంకా డిఫరెంట్ ఖురాన్స్ చాలా ఉన్నాయి. ఇది చూడండి అసలు మామూలుగా లేదు. ఆ సైనికులు వేసుకునే డ్రెస్సు చూడండి అసలు ఎంత బాగా పెట్టారో కలెక్షన్. నిజంగా హిస్టరీ ఇవన్నీ నచ్చే వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది ఈ ప్లేస్ ఖచ్చితంగా. మీకు నచ్చితే ప్లీజ్ డూ విజిట్. మాకైతే చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఎంటర్టైన్మెంట్ ఇన్ ద సెన్స్ అవి చూస్తుంటే అసలు భలే అనిపించింది. అంత బాగున్నాయి రా బాబు కలెక్షన్. ఓపిక ఉండాలి కాకపోతే అక్కడ తిరగాలంటే. మాకైతే ఫుల్ కాళ్ళ నొప్పి వచ్చాయి, ఇంకెంత తిరగాలిరా బాబు అని. ఇంకా అక్కడ అప్పుడు యూజ్ చేసే మనీ, కాయిన్స్, అక్కడ చిన్న మ్యూజియం కూడా ఉంది. అంటే మనకి ఏమైనా కలెక్షన్ కావాలి, అక్కడ అప్పుల్లో యూజ్ చేసే బ్యాగ్స్, ఇంకా ఏవో ఉంటాయి డిఫరెంట్ బుక్స్, అవి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే మ్యూజియంకి అలౌ లేదు లోపల షూట్ చేయడానికి. సో నాకు వీలైనంత వరకు నేను షూట్ చేసి మీతో చెప్తున్నా. ఇక్కడైతే నేను కొన్ని పిక్స్ తీసుకున్నా. నేచర్, గ్రీన్ అలాంటి నచ్చే వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తాయి ఫోటోషూట్స్. ఇంకా ఇవాళ రేపు అందరు ఫొటోస్కే కదా ఎక్కడ పోయినా. సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్లేస్ కూడా బాగా నచ్చుద్ది. కపుల్స్ ఫోటోషూట్ చేసుకోవడానికి, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో అయితే మంచి టైం స్పెండ్ చేయొచ్చు. లైక్ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి విజిట్ చేస్తే బాగా అనిపిస్తుంది. అది అంటే మన హెరిటేజ్, కల్చర్ని ఇదంతా కాపాడుతున్నారు, బాగానే అనిపించింది అవి చూడంగానే నాకైతే. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.